ప్రకాశం జిల్లా దర్శీపట్నంలోని శివరాజ్ నగర్ అంగన్వాడీ 2-3 కేంద్రాలలో చిన్నారులు దుర్భర పరిస్థితిలో జీవిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ఈ ప్రాంతం మురికి నీటితో నిండిపోవడంతో కేంద్రాలు పిల్లలకు ప్రమాదకర ప్రాంతాలుగా మారాయి. అంగన్వాడీ కేంద్రాల పరిసరాల్లో చిలకబంక మొక్కలు, చెత్త, పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. ఇక చుట్టుపక్కల ఇళ్ల నుంచి వచ్చే మరుగునీరు మొత్తం ఈ కేంద్రాల వైపే మళ్లించడంతో అంగన్వాడీ ప్రాంగణం చెత్త కుప్పగా మారిపోయింది. మంచి తాగునీటి సౌకర్యం లేకపోవడం, చెత్తా చెదారం పేరుకుపోవడం, దోమలు మరియు విష పురుగులు విస్తరించడం వల్ల తల్లిదండ్రులు పిల్లలను కేంద్రాలకు పంపించేందుకు భయపడుతున్నారు. గర్భిణీ మరియు బాలింత స్త్రీలు కూడా అంటురోగాల భయంతో కేంద్రాలకు రాకుండా ఉన్నారు. అంగన్వాడీ కార్యకర్త పుప్పల బాలమ్మ మాట్లాడుతూ, పరిసరాలను శుభ్రం చేస్తే తప్ప మేము కేంద్రాలకు రాము. చెత్త, మరుగునీరు, దోమలతో పిల్లలు వ్యాధులు పాలవుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక సంవత్సరాలుగా తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నాం. పక్కనే ఉన్న కాలువ మూసివేయడంతో మురుగునీరు ప్రాంగణంలోకి నిలుస్తుంది. పిల్లలు వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉంది. డంపింగ్ యార్డ్ దగ్గర ఉండటం వల్ల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఇక ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి అని విజ్ఞప్తి చేశారు. స్థానికులు ప్రభుత్వాన్ని మరియు పురపాలక అధికారులను కోరుతూ కేంద్రాల పరిసరాలను వెంటనే శుభ్రం చేసి చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలి. పిల్లలు సురక్షితంగా ఉండేలా తాగునీటి, పారిశుద్ధ్య సౌకర్యాలు కల్పించాలి అని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఆయాలు కలువకుంట్ల సరిత, అచ్చమ్మ, అలాగే పలువురు తల్లులు, బాలింతలు పాల్గొన్నారు.